చాలా లైఫ్ మంచి ఫ్రెండ్స్ని చేసుకోవాలి. మేము చదివినప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇన్స్టాగ్రామ్లు లేవు, ఫేస్బుక్లు లేవు, ఏ బుక్కులు లేవు. ఆ రోజు చిన్న చిన్న గిల్లి గజ్జాలు పెట్టుకునేది సైకిళ్ళ కోసం, దానికోసం. ఈరోజు అంతా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లోనే పుట్టుకు వస్తూ ఉంటారు పిల్లలంతా కూడా. వెరీ గుడ్. టెక్నాలజీని వాడాలా, మితంగా వాడాలా. ఎక్కువ వాడి దాన్ని సమస్యలు నెత్తికి తెచ్చుకోవద్దు. మేము నిత్యం చూస్తూ ఉంటాము టెక్నాలజీ వల్ల, ఫేస్బుక్ వల్ల, ఇన్స్టా వల్ల యువత చాలా చోట్ల దారి తప్పిపోతూ ఉంది, పోలీస్ కేసులు అవుతూ ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులంతా ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ చదివించినారు, చదువుకొని పెద్దవాళ్ళు కావాలనుకున్నారు. అంటే స్కూల్ లైఫ్ అనేది, కాలేజ్ లైఫ్ అనేది, ఎడ్యుకేషన్ లైఫ్ అనేది అందరూ ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ గ్రేట్ లైఫ్ విచ్ యూ కాంట్ బ్రింగ్ బ్యాక్. ఆ తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లైఫ్ అన్నాక ఉగాది పచ్చడి మాదిరి తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ఒగురు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఆస్వాదించుకుంటూ ముందుకు పోయినప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం. ఇంతవరకు నాకు తెలిసిన అనుభవాన్ని మీకు అందరికీ చెప్పిన, అంతకు మించి ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా మహేష్ లాంటి కుర్రాళ్ళను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలి. మీలో కూడా చాలా మందికి రకరకాల టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గట్టిగా పట్టుకొని ముందుకు పోవాలి తప్ప వెనక్కి అడుగేయకూడదు. మొండిగా పట్టుదలతో ఇది సాధించగలమని చెప్పి ఒకటే ఒక ఆశయంతో ముందుకు పోయినప్పుడే మనిషి సమాజంలో ఒక గౌరవప్రదంగా జీవించగలుగుతాడు. తండ్రి ఆస్తులు, తల్లి ఆస్తులు కాదు, నేనేం సంపాదించాను, నాదేంటి, నాదిది అని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా